ప్రకటన గ్రంథం చదువుట ఎట్లు, రెండవది 7 అను సంఖ్య యొక్క ముఖ్యత్వం, మూడవది ప్రకటన గ్రంథాన్ని విభాగించుట ఎట్లు. మనకు ముందున్న సమయము దాదాపు 47 నిమిషాలు ఉంది. ఆ 47 నిమిషాలు మీరు జాగ్రత్తగా కానీ గమనిస్తూ ఉంటే మనము అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ముందు చెప్పినట్లు 3 భాగాలు. మొదటి భాగము ప్రకటన గ్రంథం చదువుట ఎట్లు, రెండవది 7 అను సంఖ్య దాని ముఖ్యత్వం, మూడవది ప్రకటన గ్రంథాన్ని విభాగించుట ఎట్లు. ప్రకటన గ్రంథం చదువుట ఎట్లు అని అన్నప్పుడు మొట్టమొదటిగా మన సంఘాల్లో లేకపోతే క్రైస్తవ్యంలో విశ్వాసులో వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ప్రకటన గ్రంథము చాలా కష్టమైనది అని వస్తుంది. రెండవది ప్రకటన గ్రంథము మర్మాలతో కూడినది అని చెప్పి వస్తుంది. కానీ మనం వాక్యం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం లేకపోతే ప్రకటన గ్రంథం యొక్క టైటిలే మనం చూసినట్లయితే యేసు క్రీస్తు కలిగిన ప్రత్యక్షత అని రాయబడి ఉంటుంది. ప్రత్యక్షత అను మాటకు అర్థం ఏంటంటే విప్పి చూపుట లేకపోతే మూయబడినది తెరవబడుట అని అర్థం. లూకా రాసిన సువార్తలో కూడా ఇటువంటి పదభాగం ఉంటుంది. ఏది ఏమైనా కానీ ప్రకటన గ్రంథం ఎత్తుకోగానే చదివిన స్టార్టింగ్ లెటర్స్లోనే చదువుతున్న మొదటి వచనంలోనే అది ప్రత్యక్షత అని చెప్పబడినప్పుడు మనము దాన్ని మర్మం అని చెప్పి వెనుక తీసుకుంటా పరిశుద్ధాత్మకు అంతగా రుచించదు. అందువలన బైబిల్ గ్రంథము ఏమి చెప్తుందో దాన్ని తీసుకోవాలి మనస్సులోకి. కానీ మన ఆలోచనలో లేదా మన మనస్సులో ఉన్నది బైబిల్ గ్రంథం మీద మనం రుద్దకూడదు. ఇది ఒక ఉదాహరణ. ఏమిటా ఉదాహరణ? ప్రకటన గ్రంథము అనేది ప్రకటన, ప్రకటన గ్రంథం అనేది ప్రత్యక్షత. ప్రకటన అనేటప్పుడు ప్రకటన చేసేవాడు జనాలకి అర్థమవ్వాలని ప్రకటన చేస్తాడు. అది వినేవాడి యొక్క బాధ్యత, అది అర్థం చేసుకోవడానికి. ప్రకటన ఎప్పుడు కూడాను సింపుల్గాను ఈజీగాను పాయింట్ బై పాయింట్గాను ఉంటుంది. ఎందుకంటే మన ఊర్లలో మన గ్రామాలలో మన భూపాలపల్లి ఆ ప్రాంతం, మన సంఘం ఉన్న భూపాలపల్లి ఆ ప్రాంతంలో కూడాను మనం చూసినట్లయితే వచ్చిన వాడు ప్రకటన చేసి వెళ్తాడు. మనకు అర్థం కాకపోయినా కానీ పక్కన వాళ్ళతో గుసగుసలాడతాం లేకపోతే మాట్లాడతాం, విచారిస్తాం. ఆ విచారించిన తర్వాత మాట్లాడిన తర్వాత అందరిది ఒకే మాట. ఏం ప్రకటన చేశారు, ఎప్పుడు నెరవేరుస్తారు, ఏ విధంగా నెరవేరుస్తారు, అది మనకి ఏమైనా లాభదాయకమా అని ఇలాంటి మాటలతోనే మనం ఉంటాం. కావున మనం ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఏదో మర్మం లేకపోతే కష్టం ఇటువంటి మాటలతో కాకుండా మనం ఎలాగెళ్ళాలి అంటే దేవుడు అక్షరార్థముగా యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడిన విషయాలతో పాటే మనం వెళ్ళాలి. కానీ ఏదో పాతకాలంలో ముందటి తరంలో కొంతమంది మనకు విత్తనాలు విత్తిన దాని ప్రకారంగా మనం వెళ్ళకూడదు. నిజమైన భక్తులు తర్వాత కొన్ని అరుదైన పుస్తకాలు మంచి ఉన్నాయి, అవి మాత్రమే మనం గ్రహించాల. ప్రత్యక్షత అని అన్నప్పుడు ఈ ప్రత్యక్షత మొదటి వచనంలో చూసినట్లయితే 5 అంతలుగాను జరిగింది. ఆ వచనాన్ని అలాగే చూసుకుంటే ఆ 5 అంతలు ఏదో మనం చూడొచ్చు. ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో యేసు క్రీస్తు అంట, తర్వాత రెండవది దాసులకు కనపరచుటకు అనున్నది, మూడవది దేవుడు అని చెప్తూ, నాలుగవది దూత అని చెప్తూ, ఐదవది అక్కడ యోహాను అని చెప్తూ రాయబడి ఉన్నది.
దీన్ని ఒక క్రానలాజికల్గా ఆర్డర్లో పెట్టుకుంటే, మొట్టమొదటిది దేవుడు, రెండవది యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు దూతకు, దూత యోహానుకు, యోహాను దాసులకు తెలియచేశాడు. ఇది 5 అంతల స్టెప్లో రాయబడి ఉంది. కానీ ఈ యొక్క వచనములో మన గురించి రాయబడలేదు. అనగా అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాసేటప్పుడు క్రీస్తునందున్న వారికి అని ఆయన రాస్తాడు. లేకపోతే ఒక ప్రదేశం అని చెప్పి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులకు అని రాసేవాడు. లేకపోతే భూపలాపల్లిలో ఉన్న విశ్వాసులకు, లేకపోతే నెల్లూరు జిల్లాలో ఉన్న విశ్వాసులకు అని రాసేవాడు. ఇప్పుడు ఈ 5 అంతల్లో మన పేరు లేదు. దేవుడు, యేసుక్రీస్తు, దూత, యోహాను, దాసులు. ఎక్కడైనా మన గురించి మనం పెట్టుకోవాలంటే దాసులతో మనం పోల్చుకోవచ్చు. లేకపోతే యోహాను మన అపోస్తలుడని చెప్పి ఆయనతో పోల్చుకోవచ్చు. ఇక్కడ దాసులు అని చెప్పినప్పుడు మనము నిజముగా దాసులము కాదు. ఇక్కడ ఈ యొక్క జూమ్ యాప్లో ఉన్న, లేకపోతే వీడియోలో చూస్తున్నా, లేకపోతే ఫోన్ ద్వారా వింటున్నా, కానీ వారందరూ కూడాను యేసుక్రీస్తు యొక్క కుమారులము. కుమారత్వము అను ఆధిక్యత ఎంతో గొప్పది అన్నట్టు ఆ కుమారత్వాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనంలో రాయబడి ఉంది. కుమారత్వము అనునది యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు మనలను తీసుకొని ఆ స్థానంలో ఉంచుట ఒకటి. రెండవది, ఆ కుమారత్వము అనున్నది యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, లేక మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, లేక మనము ఈ భూమి మీద నుంచి కొనిపోబడినప్పుడు ఆ కుమారత్వము యొక్క ఆధిక్యత ఏమిటి అంటే మనము కూడాను ఆ కుమారుని పోలి ఉంటాము అని చెప్పబడేది. ఇక్కడ దాసులు అని చెప్పబడిన మాట ఇది యూదులకు సంబంధించింది. మనము కూడాను కుమారులమైనప్పటికీ మనము దాసులుగా అవ్వచ్చు. ఎలాగనగా కుమారత్వము అనేది ఎంతో ఆనందదాయకమైనది, ఎంజాయ్ చేయగలిగినది, వారసత్వం పొందదగినది. తండ్రి యొద్ద ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం పొందవచ్చు. పొందుతూ ఉన్నప్పుడు మనము ఏమి చేయొచ్చు అంటే మనము ఆ యొక్క భాగ్యం లేకపోతే ఇన్హెరిటెన్స్ ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకోవచ్చు ఒక కుమారునిగా. అటువంటి కుమారులుగా ఉన్న మనము ఏమి చేయొచ్చంటే, ప్రభువా నీ పని చేస్తాను, నీకు దాసులుగా ఉంటాను అని చెప్పినప్పుడు అది మరి ఒక ఆధిక్యత, ఆ తగ్గింపు స్వభావము ఒక పనిని సూచిస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ 5 అంతలు మనం నేర్చుకున్నాం. కానీ మనకు అది దాసులకు చెప్పబడినా కానీ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క గ్రంథము స్థానిక సంఘము, సార్వత్రిక సంఘములో కూడా ఉన్న విశ్వాసులకు అవసరము అని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడు ఆ ప్రత్యక్షతను దాసులకు లేకపోతే ఆ 7 సంఘాలకు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్న సంఘాలకు ఏమైతే రాయబడి ఉన్నదో అవి అపోస్తలుడైన పౌలు రాసిన సంఘాలకు, లేకపోతే ఈ కాలం 2020వ సంవత్సరం 8వ తేదీన 2020 సంవత్సరంలో ఉన్న విశ్వాసులకు కూడా అవసరం అని చెప్పి పరిశుద్ధాత్ముడు అది బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఒకటిగా చేర్చబడింది. అందువలన మనము కూడాను ఈ యొక్క వాక్య భాగాన్ని లేకపోతే ఈ యొక్క గ్రంథాన్ని మనం చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ప్రత్యక్షత, అనగా తెరవబడిన పుస్తకము లేకపోతే ప్రకటింపబడిన పుస్తకము. కాబట్టి ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ అదే మొదటి వచనములో 3 అంతలుగా మనం పనులు చేయాలని చెప్పి రాయబడి ఉంది.
రెండవదిగా చివరి అధ్యాయంలో కూడాను మరి ఇంకా 2 పనులు చేయాలని ఉంది. ఈ యొక్క మొదటి వచనంలో చేయాల్సిన పనులు ఏంటంటే 3. మొట్టమొదటిది చదువుట, రెండవది వినుట, మూడవది గైకొనుట. మొట్టమొదటిది చదువుట, రెండవది వినుట, మూడవది గైకొనుట. అంతే కదా. ప్రకటన చేసేటప్పుడు ఆటోలో ఎక్కి వస్తారు, వచ్చేటప్పుడు కరపత్రిక బట్టి కూడా తీసుకురావచ్చు. కరపత్రిక మనకి ఇస్తారు చేతికి, తర్వాత మైక్లో చెప్తూ పోతారు. ఆ ప్రకటనను మనము వినాలి, కరపత్రికలో ఉండేది చదవాలి, తర్వాత మనందరితో ఒకరితో మాట్లాడుకొని అది చెప్పుట ద్వారా అయినా కానీ, వినుట ద్వారా అయినా కానీ, చదువుట ద్వారా అయినా కానీ చేసి తర్వాత దానిని గైకొనాలి. గైకొనుట అంటే ఇంగ్లీష్లో కీప్ విత్ అస్. అంటే ఈ వాక్యము ఇప్పుడు చెప్తున్నప్పుడు లేకపోతే ఈ ప్రకటన గ్రంథం గురించి ఎవరు ఏమి చెప్పినా కానీ దానిని రాసుకుని మన దగ్గర పెట్టుకున్నా, రికార్డ్ చేసుకుని మన దగ్గర పెట్టుకున్నా దానిని ఏమంటారంటే మన గైకొనుట అని అర్థం. అనగా ప్రకటన గ్రంథం చేసేటప్పుడు చదివేటప్పుడు ఈ 3 పనులు చేయాలి. 1వ అధ్యాయము 1వ వచనాన్ని అనుసరించి. ఏంటి ఆ 3 పనులు? 1, అక్షరార్థంగానే చదువుకుంటూ వెళ్ళాలి. రెండవది ఆడియోలో ఎక్కడైనా ఉంటే వినాలి. మూడవది గైకొనాలి, అంటే మన దగ్గర పెట్టుకోవాలి. కీప్ ఇట్ అవర్ సెల్ఫ్. అది ఏ రూపంలోనైనా పెట్టుకోవచ్చు. నోట్స్ రాసి పెట్టుకోవచ్చు, రికార్డ్ చేసిన ఆడియో టేపులు పెట్టుకోవచ్చు, వీడియో చేసింది కూడా ఎత్తి పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్న తర్వాత దాన్ని వినాలి, దాన్ని చదవాలి. అలా చేసిన వారు ధన్యులు అని చెప్పబడినది. ఎజ్రా గ్రంథంలో బైబిల్ ధర్మశాస్త్రం చదవడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎలాంటివి? అబ్జర్వేషన్ అని, ఇంటర్ప్రిటేషన్ అని, అప్లికేషన్ అని ఇలాగుంటాయి. తర్వాత రకరకాల పద్ధతులు ఉంటాయి. కానీ ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది దేవుని వాక్యం ఏమి చెప్తుందో అదే చేయాలి. కానీ ఎక్కడో ఎజ్రా గ్రంథంలో లేకపోతే నెహెమ్యా గ్రంథంలో చెప్పినట్లు చేయడం కాదు. అవి నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథంలో కూడాను చెప్పినవి చాలా శ్రేష్టమైనవి. కాకపోతే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ప్రకటన గ్రంథం ఏం చెప్తుందో దాన్నే మనం చేసిన తర్వాత అప్లై చేయొచ్చు. ఆ పద్ధతులు ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అని తాత్పర్యం ఇవ్వడం, లేకపోతే అప్లికేషన్ మనకు అన్వయించుకోవడం. ఎత్తుకోగానే అన్వయించుకోకూడదు. పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో చదవమని చెప్పాడు, వినమని చెప్పాడు, గైకొనమని చెప్పాడు. గైకొనం చేస్తే ఫలితము ఏంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీవన్, అంటే విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, చదువుకున్నవాడైనా చదువుకోకపోయిన వాడైనా అక్కడ చెప్పబడిన విషయము ఏమిటి అంటే ధన్యుడవు అని చెప్పబడింది. ఈ 3 చేయడం చాలా ఈజీ. అందువలన ప్రకటన గ్రంథాన్ని విపరీతంగా చదివితే, లేకపోతే విపరీతంగా వింటే, విపరీతంగా కానీ గైకొనుంటే నీవు అంతకంతకు ధన్యుడవు అవుతావు. అది 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడిన మాట. తర్వాత 3 విషయాలు అందులో. తర్వాత ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంకి వెళ్తే చివరి అధ్యాయంలో 18వ వచనం 19వ వచనం, అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో అక్కడ కలిపిన అనే మాట ఉంది, తీసివేయిన అనే మాట ఉంది. అంటే ప్రకటన గ్రంథం అక్షరార్థంగా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి అధ్యాయము చివరి వచనం వరకు ఏ విషయమైనా నువ్వు కానీ కలిపితే ఏమన్నంట వాడికి ఈ యొక్క గ్రంథంలో, అంటే ప్రకటన గ్రంథంలో ఏ తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగులు నీకు వస్తాయి అని చెప్పాడు. మరి ఒకసారి చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం వరకు మనం చదువుట, మనం వినుట, మనం గైకొనుట అనేది చేసినప్పుడు దానిలో ఏదో ఒక విషయాన్ని నువ్వు కలపడానికి ట్రై చేసినా, లేకపోతే నువ్వు కలిపిన ఎడల
అక్షరార్థంగా ఏం చెప్పిందంటే ఈ గ్రంథంలో ఉన్న తెగులు నీకు వస్తాయి అని చెప్పి రాయబడింది. ఇవి ప్రవచనాత్మకంగా 7వ దినమున లేకపోతే ప్రభు దినమున లేకపోతే సంఘము ఎత్తుకొని తర్వాత జరిగే సంగతులైనా కానీ నీ వాక్యము వివరించేటప్పుడు లేకపోతే వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యాన్ని గైకొనేటప్పుడు నీవు ఏదైనా కలిపిన ఎడల నీకు ఈ గ్రంథంలో ఉన్న తెగులు ఈ 2020 సంవత్సరంలో కలుగుతుంది అక్షరార్థంగా అని ప్రకటన గ్రంథం చెప్తుంది. అదేవిధంగా 19వ వచనములో ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల అనగా చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ కావాలని 2 వచనాలు స్కిప్ చేసినా లేకపోతే అర్థాన్ని మార్చడానికి నీకు అనుకూలంగా ఉండేటట్లు ఏదేదో పెట్టేసి కామాలో లేకపోతే పారెంథసిస్ అనో ఏదేదో పెట్టేసి దీని తర్వాత ఇది చదవాలి, ఇది చదవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇది మనకు సంబంధించింది ఇలాగా తీసివేసిన ఎడల వాడికి 2 జరుగుతాయి. దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను పాలు లేకుండా చేయును. ఇది ఫ్యూచర్లో జరిగేది. వాడికి అనగా ఈ యొక్క వాక్యంలో నుండి ఏదైనా ఈ వాక్యము అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాల్లో ఏదైనాను తీసివేసిన ఎడల వాడికి జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వాడికి పాలు లేదు. కాబట్టి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చదువుకునేటప్పుడు సింపుల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఈ 5 విషయాలు పెట్టుకోవాలి. చదవాలి, ఎన్ని ఎక్కువసార్లు చదివితే అంత ధన్యుడవుతావు. రెండవది వినాలి, వినటం కూడాను ఎన్నిసార్లు వింటే అంత ధన్యుడు అవుతావు. గైకొనాలి, ఎంతగా గైకొంటే అంతగా నీవు ధన్యుడవు అవుతావు. వీటిలో ఏదియును నువ్వు కలపకూడదు, అది 4వది. వీటిలో 5వది, వీటిలో నుంచి ఏది కూడాను తీసివేయకూడదు. ఇది చాలా సింపుల్. అంతేగాని దీనికి అర్థం చేసుకోకుండా చదివితే ఎలాగా, నువ్వు చిన్నగా ఒక వచనం చదివినా కానీ అది బాగా అర్థం అవ్వాలి కదా అన్నది ఇప్పటికీ వదిలేద్దాం. ఎందుకు అనగా ప్రకటన గ్రంథంలో అటువంటి మాట మొదట 5లో లేదు. మొదటి 5లో చేసింది చేస్తూ ముందుకు వెళితే మనము ఏమవుతామంటే ధన్యులం అవుతాం. ముందు ధన్యులైన తర్వాత ధన్యత పొందిన తర్వాత కావాలంటే మిగతా ఇంటర్ప్రిటేషన్ అనో లేకపోతే అప్లికేషన్ అనో ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఏమన్నా ఉంటే ఆ టెక్నిక్స్ ప్రకారంగా మనము నేర్చుకుందాం. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ పనులు మన పూర్వ భక్తులైనా కానీ పెద్దవారైనా కానీ చేయలేదు కాబట్టి ఉన్నారు. పర్సంటేజ్ అనేది ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ యొక్క పర్సంటేజు చాలా తక్కువ కాబట్టి మనకు సిట్యువేషన్ అర్థమవుతుంది. అందువలన ఎంత దూరం వచ్చినా వాళ్ళు 4వ అధ్యాయంకి వచ్చినప్పటికీ చెతికిలా పడ్డారు. 4వ అధ్యాయము 5వ అధ్యాయం కూడాను అనేక పర్యాయాలు మన ఆరాధనలో మాట్లాడినా కానీ అంతకు మించి ఎక్కువ పర్సంటేజు వెళ్ళలేకపోయారు. వెరీ రేర్ పీపుల్. అంటే ఉదాహరణకి గోళ్ళ రాజారావు గారు పుస్తకం రాయగలిగారు తెలుగులో. అలాగే హైదరాబాదు బైబిల్ కాలేజీలో ఉన్న జీవరత్నం బోర్గా గారు ప్రకటన గ్రంథం మీద రాయగలిగారు. అనగా పర్సంటేజ్ చూసినప్పుడు చాలా తక్కువగా రాసిన వ్యాఖ్యానించబడిన గ్రంథము ప్రకటన గ్రంథము. రాసినా కానీ వాళ్ళు ఒప్పుకున్నది ఏమిటి అంటే అది అంతే, అది అక్కడితో ఆగిపోయింది. చాలామంది భక్తులు ప్రసంగికులు కూడాను 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం వరకు విపరీతమైన ప్రసంగాలు చేశారు. కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు కూడాను. ఎందుకు వెళ్ళలేదు అని అంటే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో ప్రవచనాల గురించి చెప్పేటప్పుడు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు తలాంతుల గురించిన ఉపమానములో చెప్పినప్పుడు అక్కడ 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు చెప్పినప్పుడు కానీ మత్తయి రాసిన సువార్తలో చెప్పబడిన పరలోక రాజ్య మర్మముల గురించి చెప్పినప్పుడు కూడాను ఏమన్నాడంటే మొదటి 2 ఉపమానాలని ఆయన వివరించాడు. విత్తువాని ఉపమానం, తర్వాత గురుగులు గోధుమలు ఉపమానాన్ని ఆయన వివరించాడు. వివరించిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఇదే టెక్నిక్స్ యూజ్ చేసి
మిగతా ఉపమానాలు కానీ వివరించుకుంటూ పోతే అన్నీ కూడాను ఇవ్వబడతాయి, లేకపోతే కలిగిన వానికి ఇంకనూ ఇవ్వబడుతుంది, అనగా కొద్దిలో నమ్మకం ఉన్న వాడికి ఇంకా ఇవ్వబడతాయి అని చెప్పారు. కాబట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన టెక్నిక్స్లోనే ప్రాఫెసీని ఎలాగా, ప్రవచనాన్ని ఎలాగ వివరించాలో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన టెక్నిక్నే మనము ఉపయోగించాలి. అనగా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ అనేది బైబిల్ గ్రంథంలో లేవా అంటే ఉన్నాయి. అది ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో ఉన్నాయి. కానీ అది ధర్మశాస్త్రానికి చెప్పబడిన టెక్నిక్, అంతేకాని ప్రకటన గ్రంథానికి వచ్చిన టెక్నిక్ కాదు. ప్రకటన గ్రంథంలోనే, ఆ గ్రంథంలోనే ఏ విధంగా చదవాలో రాయబడి ఉంది. అందువలన నేను చెప్పిన ఎజ్రా, నెహెమ్యా టెక్నిక్ తప్పు అని కాదు. అది వచ్చినప్పుడు అది ఉపయోగించుకుందాం. సరే, ముందుకు వెళ్దాం తర్వాత పాయింట్కి. తర్వాత అనేకులు చెప్పేది మర్మాలు అని చెప్పేది. నాకు మర్మము అనేది 12వ అధ్యాయం వచ్చినంత వరకు కూడాను కనపడలేదు. ఎక్కువ భాగము అక్షరార్థముగానే ఉన్నది. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివినా, 2వ అధ్యాయం చదివినా, 3వ అధ్యాయం చదివినా, 4వ అధ్యాయం చదివినా, 5వ అధ్యాయం చదివినా అవి అక్షరార్థముగానే ఉన్నవి. కానీ మర్మము అనేది నాకు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంకి వచ్చిన తర్వాత వరకు నాకు మర్మమైనది నాకు కనపడలేదు. ఆ మర్మమైనది కూడాను అది మర్మముగా పాత నిబంధనలో చెప్పబడి ఉన్నది. దాని యొక్క ప్రత్యక్షత, దాని యొక్క వివరణ అదే కాంటెక్స్ట్లో, అదే వచ్చిన భాగంలో పాత నిబంధనలోనో లేకపోతే దానియేలు గ్రంథంలోనో వివరించబడి ఉంది. దాన్నే తీసుకొచ్చి ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఇది ఏదో మర్మముగా లేదు. మర్మముగా ఉన్న పోర్షను చెప్పుకోవాలి, ఎతికి పట్టుకోవాలి ప్రకటన గ్రంథంలో. అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ అధ్యాయము 20వ వచనం వరకు అక్కడ మర్మముగా ఉన్నది. అది సముద్రము. ఈ విషయము 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉంది. ఈ యొక్క సముద్రము అనేది అన్ని జనులకు సూచన అని పాత నిబంధనలో అనేక సార్లు, ప్రకటన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనసమూహమును లేకపోతే ఇశ్రాయేలును, ఆ దేవాలయమును అన్నిటినీ విడిచి ఆయన సముద్ర తీరమునకు వచ్చి ఓడ ఎక్కి కూర్చెను, లేకపోతే సముద్ర తీరమునకు వచ్చెను అని చెప్పినప్పుడు అది అన్ని జనులకు యొద్దకు వచ్చెను అని చెప్పి సూచనగా ఉన్నది. అనగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మర్మాల యొక్క వివరణ కూడాను పాత నిబంధనలో ఎక్కడో రాయబడి ఉన్నది. లేని వాటికి కూడాను చెప్పబడిన వాటిని జాగ్రత్తగా చదివినా, లేకపోతే యోహాను పెద్దనో లేకపోతే యోహాను దూతనో అడిగినప్పుడు వాళ్ళు వివరించారు ఆ విషయాన్ని. అందువలన రెండవదిగా క్రూర మృగము అనే మర్మము 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు రాయబడి ఉంది. మూడవదిగా గొర్రెపిల్ల. గొర్రెపిల్ల కూడాను మర్మమే. ఆ గొర్రెపిల్ల యొక్క మర్మము బాప్తిస్మిచ్చి యోహాను దాని గురించి చెప్పాడు. ఏమనంటే, ఇదిగో లోకపాపమును మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల. అలాగే 4వదిగా అదే భాగంలో అనగా 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయము 20వ వచనం వరకు మరి యొక్క మర్మం ఏంటంటే అక్కడున్న 3 దూతలు, అదేవిధంగా మృతులైన వారు, అలాగే మనుష్య కుమారుడు అనే మాటలు. ఈ విషయాలు, ఈ 6 విషయాలు సముద్రం, క్రూర మృగం, గొర్రెపిల్ల, 3 దూతలు, మృతులు, మనుష్య కుమారుడు ఇటువంటివి మర్మముగా ఉన్నవి. కానీ మొదటి అధ్యాయాలన్నింటిలో కూడా చూస్తే అవి అక్షరార్థముగా వివరించగలిగినవి. అక్షరార్థంగా చదివినప్పుడు దానికి అర్థము వస్తుంది. అలాగ వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ మర్మమైనది ఉన్నప్పుడు అది చెప్పబడిన అక్షరార్థముగా చెప్పబడిన విషయములో నమ్మకంగా ఉంటే మర్మమైన విషయాన్ని అంతే తేలికగా పరిశుద్ధాత్ముడు మత్తయి రాసిన సువార్తలోను తలాంతుల ఉపమానంలోను యేసుక్రీస్తు ప్రభు వారిచ్చిన వాగ్దానాన్ని నమ్మకంగా నెరవేర్చేవాడు. మన చేయాల్సిన పని మనం చేయాలి. అప్పుడు దేవుడు దానిని గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని చెప్పాడు.
అందువలన మర్మముగా ఉన్నది అని చెప్పినప్పుడు అది మనం ఒక మాస్క్ వేసుకుని చదవకూడదు. ఆ ముసుగు మర్మము అని మాస్క్ తీసేసి మొదట ఎంతవరకు అక్షరార్థంగా చెప్పబడిందో, అక్షరార్థంగా వివరించబడిందో అదంతా కానీ మనం చదువుకుంటే మనకు అది అర్థమవుతుంది. తర్వాతదిగా చిత్రాలు లేకపోతే ఇమేజెస్ అనేవి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఉదాహరణకి 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే మనకు అక్కడ చెప్పబడిన మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో పోలిన అనగా లైక్ అనే వాడు రాయబడింది. మనిషి కుమారుని పోలిన అని రాయబడి ఉన్నది. అలాంటి లైక్ అనే పదం అదేవిధంగా 1వ అధ్యాయము 20వ వచనంలో కూడాను దీపస్తంభములు అని చెప్తూ ఆ దీపస్తంభములు అక్కడే వివరించబడింది. ఏమని వివరించబడిందంటే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రకటన గ్రంథాన్నే వివరిస్తుంది. అందువలన నీవు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో టెక్నిక్ తీసుకొచ్చి దాంట్లో ఇంపాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది ముందు చెప్పిన 5 పద్ధతులు మాత్రమే. అందువలన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొట్టమొదటిగా మనిషి కుమారుని పోలిన, ఆ పోలిన లైక్ అనే మాట. తర్వాత అదేవిధంగా దీపస్తంభములు వివరణ కూడా చేశాడు. దీపస్తంభము అని అంటే అది సంఘము అని చెప్పి ఆయనే ఇంటర్ప్రెట్ కూడా చేసేసాడు. ఇక్కడ ఇంటర్ప్రెట్ చేసింది ఆయనే. అది ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో ఉన్నది రాయబడి ఉంది. తర్వాత 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూస్తే అక్కడ ఆ ముద్రలు ఇప్పుటకు యోగ్యుడు ఎవరు అని చెప్పినప్పుడు ఆ యూదా గోత్రపు సింహము అని చెప్పి రాయబడి ఉన్నది. దాని గురించి ఒక వీడియో గత వారంలో చేసి అప్లోడ్ చేశాను, దయచేసి చూడండి. గోల్డా జాన్ తిమోతి అని చెప్తూ జీసస్ ద లయన్ ఆఫ్ జూడా అని చెప్తే తెలుగులో వస్తుంది. టైటిల్ ఇంగ్లీష్లో ఉన్నా కానీ తెలుగులో వస్తుంది. అక్కడ ఆ యొక్క పెద్ద చెప్పినప్పుడు అది యొక్క సింహాన్ని చెప్పాడు. సింహము లేకపోతే యూదా గోత్రపు సింహం అని చెప్పాడు. కానీ యోహాను చూసినప్పుడు అది గొర్రె పిల్లగా చూశాడు. వివరాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఒక మాట మాత్రం చెప్తాను. అంటే ఆ సింహము అని అన్నప్పుడు ఆ యొక్క ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయము చివరి వరకు లేకపోతే 19వ అధ్యాయము చివరి వరకు ఉన్న ఆ ప్రభువు దినము అనేది, తర్వాత అది 7వ దినము అంటే 70 వారాల్లో ఉన్న చివరి 7వ దినము, ఈ విషయాలన్నిటి జరిపించేవాడు అది యూదా గోత్ర సింహము. ఆ యూదా గోత్ర సింహము అన్ని జనులకు, యేసుక్రీస్తు ఎరగని వారికేమో అది సింహం. అదే సింహాన్ని పెద్ద చెప్పిన సింహం వైపు యోహాను చూస్తే అది వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన చూశాడు. ఉదాహరణకి ఈ దినాల్లో మనం చూస్తున్న కరోనా అదొక సింహములాగా ఈ యొక్క ప్రపంచం మీద పడి గర్జిస్తుండగా విశ్వాసులైన మనము అదే విషయాన్ని మనం ఒక వధింపబడిన గొర్రెపిల్ల యొక్క ప్రోక్షణలోకి లేకపోతే దాని యొక్క సెక్యూర్ ప్లేస్లోకి మనందరం కూడాను ఉన్నాము అని తెలియజేస్తుంది. అది కూడాను ఆ వధింపబడిన గొర్రెపిల్ల అయినా సరే, లయన్ అంటే యూదా గోత్రపు సింహం అయినా సరే, అది యేసు ప్రభువుని సూచిస్తుంది అని చెప్పి చూసారా. ఇప్పుడు 1వ అధ్యాయంలో మొదలుపెట్టాను నేను. 1వ అధ్యాయం అంతట్లో చూస్తే 2 పోలికలు ఉన్నాయి, లేకపోతే 2, 3 ఉంటాయి. మళ్ళీ 2వ అధ్యాయం 3వ అధ్యాయం ముగిసిన తర్వాత 4వ అధ్యాయం ముగిసిన తర్వాత 5వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా పోలిక లేదు. అంటే ద పర్సంటేజ్ ఆఫ్ ద మర్మం అయినా సరే, ద పర్సంటేజ్ ఆఫ్ సింబల్స్ లేకపోతే ఇమేజెస్ లేకపోతే పోలికలు లేకపోతే చిత్రాలు అనేవి ఆ పర్సంటేజ్ తక్కువైంది. ఎవరు చెప్పారో లేకపోతే ఎవరు దాన్ని జొప్పించారో, ప్రకటన గ్రంథం అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని గురించి భయపడే వాళ్ళు చూస్తే ఒక ప్రశ్న కూడా ఉత్పత్తించవచ్చు. ఏంటంటే ఈ వ్యక్తి నిజముగా రక్షింపబడ్డా, లేదా ఒకవేళ ఈ వ్యక్తి నిజముగా రక్షింపబడితే వాక్యం పట్ల నిజమైన ఆసక్తి లేదేమో అని చెప్పే కంక్లూషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రాగన్ అని ఉంటుంది, లేకపోతే ఘట సర్పము అని ఉంటుంది. అది సాతానుకు సూచనగా ఉంది. ఇందా చెప్పినట్లు 12వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి, లేకపోతే మర్మాలు ఎక్కువ ఉంటాయి. ఆ మర్మాలు అలాంటి వచ్చినప్పుడు ఏదో వికీపీడియాకి వెళ్ళిపోవడం, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి మెసేజెస్ వినడం కాదు. కానీ కాంకడెన్స్ అంటే తెలుగులో అకారాది పట్టిక పట్టుకొని ఆ కాంకడెన్స్ పట్టుకొని లేకపోతే అకారాదిగా పట్టుకొని ఆ పదము ఎక్కడెక్కడ ఉందో అని చెప్పి వెతుకుతూ ఆ వచనాలు కానీ చదువుతూ ఉంటే మనకు స్పష్టంగా దేవుడే వాక్యంలో నుంచే వాక్యాన్ని మనకు నేర్పిస్తాడు. కాంకడెన్స్ అనేది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఉదాహరణకి KingJamesBible.com అని కొడితే కింగ్ జేమ్స్ బైబిల్ అంతా ఉంటుంది. అక్కడ డ్రాగన్ అని కానీ మనం సెర్చ్ చేస్తే ఆ డ్రాగన్ ఉండే పదం అంతా ఎక్కడెక్కడ ఉంటుందో అది చూస్తుంది. కాకపోతే ఇలా కాన్ఫిడెన్స్ చదివేటప్పుడు చూసేటప్పుడు ఒక విషయాన్ని తప్పిపోకూడదు. ఏంటి ఆ డేంజర్ ఏంటి అంటే ఆ వచ్చిన భాగము అక్కడక్కడెక్కడెక్కడో ఉంటుంది కాబట్టి ఆ కాంటెక్స్ట్ అంటే ఏ కాంటెక్స్ట్లో ఆ పదము చెప్పబడిందో కూడా తెలుసుకొని ఆ జాగ్రత్త వహించి కానీ చక్కగా చదివితే ఎంతో చక్కగా ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఉదాహరణకి ఒకసారి స్టూడెంట్స్ మినిస్ట్రీలో నాకు స్టివర్డ్షిప్ అనే దాని మీద వాక్య పరిచర్య చేయమని చెప్పాడు. నాకున్న పెద్దలు సీనియర్స్ నాకు ఇచ్చిన నోట్స్ చూస్తే ఎక్కువ భాగం ఫైనాన్స్ గురించింది, తర్వాత ఎక్కువ భాగం డిసైపుల్షిప్గా ఉంది. అది డిసేబుల్షిప్ ఉంది, మెంటరింగ్ లాగా ఉంది, తర్వాత ఫైనాన్స్. ఇంకా బుక్ షాప్కి వెళ్ళి ఎతికితే ఎక్కువ స్టివర్షిప్ గురించి చూస్తే ఫైనాన్స్ మీద బుక్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్గా స్టివర్షిప్ అనేది నాకు అర్థమే కాలేదు. స్ట్రగుల్ అయ్యాను. ఆ పెద్దల దగ్గరికి లేకపోతే ఆ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకున్న మెటీరియల్ అని చెప్పి ఆ మెటీరియల్ 3 పేజీల మెటీరియల్ ఇచ్చారు. కానీ అది అసలైన అర్థం రావట్లేదు. అది ఎంత దూరం పోయినా కానీ డిసైపుల్షిప్కి వెళ్తుంది, ఎంత దూరం వెళ్ళినా మెంటరింగ్ సైడ్ వెళ్తుంది, ఎంతసేపు వెళ్ళినా కానీ ఫైనాన్స్ సైడ్ వెళ్తుంది. ఫైనాన్స్ అనేది ఇక్కడ స్టూడెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చింది కాదు. కానీ అది బుక్ షాప్లో స్టివర్డ్షిప్ అనే బుక్ అనే టాపిక్ మీద బుక్ ఎతికితే దాంట్లో అంతా కూడాను ఫైనాన్స్ మీద ఉంది. అదే నేను ఎతికి ఆలోచిస్తూ కాన్ఫిడెన్స్లో ఎతికితే స్టివర్డ్ అనే మాట కేవలము 5 సార్లు మాత్రమే ఉంది. ఆ 5 సార్లు ఉన్నది ఆ కాంటెక్స్ట్ పెట్టుకొని ఆ వాక్య భాగాన్ని పైన భాగాన్ని ఆ చాప్టర్ని ఆ అధ్యాయం యొక్క సమ్మరీతో ఆ యొక్క వచనాన్ని చదివితే 5 వచనాల నుంచి బ్యూటిఫుల్ చక్కనైన భావాలు అర్థాలు పొందగలిగాం. దాని ద్వారా స్టివర్షిప్ అనే బుక్ రాయగలిగాం. ఆ యొక్క సెషన్ 1.5 hour సెషన్ తీసుకుంటే అది ఎంతో సక్సెస్ఫుల్గా, ఎంతో నూతనమైనదిగా, ఎంతో బైబిలికల్ వే ఆఫ్ స్టివర్షిప్ అన్నట్టుగా అది బయటకు వచ్చింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఆ ఇమేజెస్ అనేది ఎక్కడున్నాయో చూడాలి. అక్కడ మాత్రమే ఆ యొక్క ఇమేజెస్ లేకపోతే పోలిన అనే మాటల్ని అక్కడే వివరించాలి. లేకపోతే బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే వివరించబడ్డాయో అవి మాత్రమే తీసుకొని ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని ఆ ప్రిన్సిపల్ని తీసుకొచ్చి ఇక్కడికి రావాల్సిన వారంగా ఉన్నాం. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇవి త్వరగా సంభవింపబడి ఉన్నవి అని చెప్పబడి ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి కారులో నేను బయలుదేరాను. సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటుంది. అలాగే ఒకసారి హైవేకి ఎక్కాను అనుకోండి. ఆ హైవేకి ఎక్కిన తర్వాత నా క్లచ్ లేకపోతే నా బ్రేకు తర్వాత నా యాక్సిలరేటర్ అవన్నీ యూజ్ చేస్తూ నా కారు దాదాపు 120-130 కిలోమీటర్లు ఫాస్ట్తో వెళ్ళిపోతుంది. ఆ ఫాస్ట్లో వెళ్తున్నప్పుడు ఆ ఊర్లు దాటుతూ ఇప్పుడైతే చక్కగా ప్రతి ఊరి దగ్గర బోర్డు పెట్టారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది త్వరగా సంభవింపబోతున్నవి అన్నదానికి విషయాలు. మనం ఒకసారి హైవేకి ఎక్కగానే మన ఊరు ఇంకా 350 కిలోమీటర్లు ఉన్నా కానీ మనకు ఫోన్ వచ్చిందనుకోండి ఇంటి దగ్గర నుంచి, ఎంతసేపు పడుతుంది అంటే దాదాపు మేము ఎక్కేసాం హైవే, తొందరగా వచ్చేస్తాం. ఎందుకు తొందరగా వచ్చేస్తాం? ఇంకా 6 గంటలు పడుతుంది లేకపోతే 5 గంటలు పడుతుంది రావడానికి. ఆ త్వరగా వస్తామంటే అర్థం ఏంటంటే ఈ యొక్క 300 కిలోమీటర్స్ని మన 4.5 అవర్స్లో 5 అవర్స్లో కవర్ చేసేస్తాం కాబట్టి త్వరగా వస్తామని చెప్తాం. అందువలన
ఒకసారి ఈ బేసిక్ రూల్స్ అనేవి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కానీ పాటిస్తే ప్రకటన గ్రంథాన్ని అంత ఫాస్ట్గా చదవచ్చు, అంత ఫాస్ట్గా అర్థం చేసుకోగలం. ఎందుకు? ఆ ప్రిన్సిపల్స్, ఆ టెక్నిక్స్ ఇచ్చింది పరిశుద్ధాత్ముడు అదే గ్రంథంలో ఇచ్చాడు కాబట్టి, అందులో ఆయన కూడా చెప్పాడు కాబట్టి విషయము త్వరగా సంభవిస్తుంది. కాబట్టి మనం చదివేటప్పుడు కూడాను అంత త్వరగా వెళ్ళిపోతాం. అది చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అనగా ఒకసారి మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం అయిన తర్వాత త్వరగా సంభవిస్తాయి అన్నప్పుడు 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు ఎంతగా చదువుతుంటావో అంత ఫాస్ట్గా ప్రకటన గ్రంథం అయిపోతుంది. అది ప్రూఫ్ దట్ యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్ టు రీడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథాన్ని సరిగ్గా చదువుతున్నావు అనేది చిహ్నము లేకపోతే గుర్తు ఏంది అంటే 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు సూపర్ ఫాస్ట్గా అయిపోవాలి. అంతవరకు ఓపికతో ప్రకటన గ్రంథాన్ని చదవాలి. అది మనకు తెలుసు అన్నమాట. ఏంటది? త్వరలో సంభవించవన్నది. అవి త్వరగా సంభవిస్తున్నప్పుడు ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ అది నీకు రాకపోతే ఆ ప్రకటన గ్రంథంలో ఎక్కడో ఫాస్ట్గా వెళ్తున్నట్టు, నువ్వు ఎక్కడో స్లోగా ఉన్నట్టు లెక్క. రైట్, ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళేటప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించేవాడు పరిశుద్ధాత్ముడు. అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని రాయబడింది దాసులకు, లేకపోతే రాసిన తర్వాత అది ఇవ్వమని చెప్పింది 7 సంఘాలకు. మనము ఆ 7 సంఘాలకి చెందిన వారం కాము. ఎలాగా? ఆ కాలంలో ఆ 7 సంఘాలు అక్కడ ఉన్నాయి, అదొక పాయింట్. సరే, క్రానలాజికల్గాను లేకపోతే ప్రవచనాత్మకం చూస్తే మనం ఏదో ఒక సంఘానికి ఫిట్ అవుతాం అని చెప్పుకున్నా కానీ ఆ రాసినవాడు పరిశుద్ధాత్మ, మన చేతికి ఇచ్చినవాడు కూడాను పరిశుద్ధాత్ముడే అని చెప్పి మొదట్లో మనం చూసుకున్నాం. మనకి ఇచ్చినవాడు పరిశుద్ధాత్మ, బోధించినవాడు పరిశుద్ధాత్మ అయినప్పుడు పరిశుద్ధాత్ముడు మన బలహీనతలన్నీ ఎరిగి మన పక్షముగా మూలుగుచు ప్రార్థన చేయగలిగిన పరిశుద్ధాత్మ, అదే పరిశుద్ధాత్మ మనకు వివరించలేడా? వివరిస్తాడు, తప్పక వివరిస్తాడు. ఎక్కడో పద్ధతిలో మనం తప్పిపోయాం కాబట్టి పరిశుద్ధాత్ముడు బోధించడం ఆపేశాడు. అఫ్కోర్స్ ఆయన ఆపడు, ఎప్పుడు గుచ్చుతానే ఉంటాడు. ఎంతవరకు మనం సరి అయిన మార్గంలోకి రావడానికి ఆయన చేస్తాడు. అందువలన డిపెండెన్స్ ఆన్ ద హోలీ స్పిరిట్ ఈస్ షుడ్ బి మోర్. మనము పరిశుద్ధాత్మ అనగా మొదటి అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ మీద చెప్తున్నప్పుడు, ఇంకొకటి ఆ పరిశుద్ధాత్ముడు రాసేటప్పుడు చక్కనైన స్ట్రక్చర్, ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుందో స్ట్రక్చర్గా రాయడం. ఉదాహరణకి 10వ క్లాస్లో మనం చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో సిలబస్ ఏంద్రబాబు ఫిజిక్స్లో అంటే టక్ చెప్పేయగలం. ఏమని చెప్తాం? ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ, సెకండ్ చాప్టర్ మ్యాగ్నెటిజం, థర్డ్ చాప్టర్ సౌండ్, తర్వాత వచ్చి ఇంకో చాప్టర్ ఏదో ఎలక్ట్రోమాగ్నెటిజం అని ఏదో చెప్తాం. ఇప్పుడు ఇది ఎంత చక్కగా ఒక స్ట్రక్చర్గా చెప్పినప్పుడు, లేకపోతే ఆ చాప్టర్లో ఉండే కూడా సబ్ హెడింగ్స్ కూడా చెప్పగలిగితే ఆ బుక్లో ఉండే స్ట్రక్చరు మనకు అర్థమైనట్టు అర్థం. అదేవిధంగా ప్రకటన గ్రంథం చదివేటప్పుడు స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్ట్రక్చరు బైబిల్ గ్రంథంలో లేకపోతే మనకు తెలిసిన ఇంగ్లీష్లో ఉన్న, తెలుగులో ఉన్న ఏమంటారు వాటిని పద్ధతులు, ప్రిన్సిపల్స్ కానీ ఉపయోగిస్తే ఆ స్ట్రక్చర్స్ని మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ స్ట్రక్చరు నేను చెప్తాను టూకీగా. నేను రాసిన ప్రకటన గ్రంథం పరిచయం అనే చిన్న పుస్తకంలో ఆ స్ట్రక్చర్ మొత్తం వివరించేశాను. అంటే పేజీలు తక్కువే ఉంటాయి, ఒక 70 పేజీల బుక్ అది. ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని ఇచ్చాను. వీలైతే తెప్పించుకోండి, వీలైనంత వరకు ఉచితంగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పోస్టులకి ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఈ దినాల్లో. ఆ స్ట్రక్చర్ కానీ మనకు అర్థమైతే ప్రకటన గ్రంథం ఈజీగా అర్థమవుతుంది.
ఆ స్ట్రక్చర్ ఇచ్చింది ఎవరు? మనం కాదు, పరిశుద్ధాత్ముడే. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజే, పరిశుద్ధాత్ముడే ఆ తెలుగు లాంగ్వేజ్లే ఉపయోగించిన పదాల ద్వారా అటు తర్వాత అన్నప్పుడు ఆ స్ట్రక్చర్ని 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో వివరించడానికి ట్రై చేస్తాను. ఆ స్ట్రక్చర్ని ఇక్కడ కూడా ఒక చిన్న తప్పు చేస్తున్నాం మనం. ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా చేస్తారు. ఆ ట్రెడిషనల్ వే, దాంట్లో తప్పు లేదు, కాకపోతే దానికంటే ఇంకా బెస్ట్ ఉన్నాయని చెప్తా. మొట్టమొదటిది జరిగినవి అని చెప్తూ మొదటి అధ్యాయంలో ఉంటుంది, జరుగుచున్నవి అని చెప్పి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 5వ అధ్యాయం నుంచి కాదు, క్షమించండి, 4వ అధ్యాయం నుంచి చివరి వరకు జరగబోవునవి అని చెప్పి వివరించారు. మరొకసారి చెప్తున్నాను, మొదటి అధ్యాయం జరిగిపోయింది, 2వ అధ్యాయము 3వ అధ్యాయము జరుగుతున్నవి, 4వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు జరగాల్సినవి. దానికి మూలం మొదటి అధ్యాయంలోనే ఉంది. చిన్న ప్రశ్న, మొదటి అధ్యాయంలో జరిగిపోయినవి లేవా? మొదటి అధ్యాయంలో జరుగుతున్నవి లేవా? మొదటి అధ్యాయంలో జరగాల్సినవి లేవా? ఉన్నాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు అయితే మరీ విపరీతం, 3 ఉంటాయి. ప్రతి సంఘాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు మెచ్చుకోవడమో తిట్టడమో ఉంది, అది జరిగిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది కూడా చెప్పాడు. నువ్వు కానీ జయిస్తే నీకు ఫలాన్ని ఇస్తాను అని చెప్పిన వాడు కూడాను దేవుడే. అందువలన ఆ ప్రిన్సిపల్ మంచిదే, ఎత్తుకోబోయి ప్రతి దాంట్లో పెట్టకూడదు. అందువలన కొత్త స్ట్రక్చరు ఇస్తారు. ఈ కొత్తది ఏమీ ఇదిగా ఉండదు, దాంట్లో నుంచి వచ్చిందే కొద్దిగా అడ్వాన్స్డ్గా. ఆ పాత పద్ధతి ఎప్పుడో 1860లో చెప్పుండొచ్చు, దాన్నే విపరీతంగా చదువుతుంటే దేవుడు బయలుపరుస్తాడు, మంచిది ఇస్తాడు. దానికి విరుద్ధమైనది కాదు, ఆ స్ట్రక్చర్ కూడా మంచిది, అలా ఉండాలి. ఈ కొత్త స్ట్రక్చర్ లేకపోతే నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటంటే మొదటి అధ్యాయము పరిచయము, 2, 3 అధ్యాయములు భూమి మీద ఉన్న సంఘాలు, రైట్. 3వది 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు ప్రభువు దినము అని. ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి, చిన్న మాట. ప్రభు దినం అంటే చాలా భయంకర దినం. ఆదివారం ప్రభు దినం కాదు. ప్రభు దినం అంటే 70వ వారం. ప్రతి ఆదివారం చేసినప్పుడు ప్రభు దినాన అని అనకూడదు. అన్నా కానీ అది మానవత్వంగా లోకరీతంగా ఉపయోగించిన మాట కానీ బైబిల్ ప్రకారంగా ఉపయోగించిన మాట కాదు. సరే, మొదటిది పరిచయం, 2వది భూమి మీద ఉన్న ప్రజలు, 3వదిగా 4వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు దాన్ని ఏమనొచ్చు అంటే, ఇంకొక మాట చెప్పాలంటే 7 దర్శనములు అని చెప్పచ్చు. ప్రత్యక్షత ఒకటే, ప్రకటన గ్రంథం అంతా ప్రత్యక్షత. దాంట్లో 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు 7 దర్శనములు. తర్వాత 4వది ఏంటంటే, 2వది మనం భూమి మీద ఉన్న ప్రజలు అన్నాం కాబట్టి దానికి కాంప్లిమెంటరీగా ఉండేది ఏంది అంటే అది క్రొత్త భూమి, అందులోని ప్రజలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘములు లేకపోతే ప్రస్తుత భూమి మీద ఉన్న ప్రజలు కాబట్టి ఆ యొక్క 20వ అధ్యాయంలో మనకు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఉంటుంది. చివరిగా 5వది ఏంటంటే, మన తెలుగు బైబిల్ అయితే లాస్ట్ పేజీలో ఏముంది? 22వ అధ్యాయము 6వ వచనం నుంచి 21వ వచనం వరకు, చివరి అధ్యాయము 6వ వచనం నుంచి 22వ వచనం వరకు దానిని ముగింపు అంటారు. కాబట్టి ఇది కొత్తగా విభజించడం అంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇది పరిచయం, ఇది ముగింపు. ఇక్కడ ప్రస్తుత భూమి మీద ఉన్న ప్రజలు, క్రొత్త భూమి, అందులో ఉన్న ప్రజలు. దాని తర్వాత 7 దర్శనాలు. 7 దర్శనాలు అనేది సెంటర్. 1 2 3 4 5 5 భాగాలు. పరిచయం, 2వది భూమి మీద ఉన్న ప్రజలు, తర్వాత 7 దర్శనాలు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, అందు ఉన్న ప్రజలు, చివరిగా ముగింపు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.
సమయం అయిపోయింది కాబట్టి అంతటితో ఆపుతున్నాను. మిగతావి తర్వాత దేవుని చిత్త ప్రకారం, అనుకూల ప్రకారం ప్రభువు రాకపోతే మళ్ళీ తిరిగి కలుసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.